చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హౌసింగ్ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలను సంబంధించిన వివరాలు సేకరించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నివాసయోగ్యమైన ఇళ్ల స్థలాలను గత ప్రభుత్వం కేటాయించలేదని, దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం సాధ్య సాధాలను ఏమాత్రం పరిశీలించకుండా భూసేకరణ చేశారని ఆరోపించారు. హౌసింగ్ ప్రోగ్రామ్ గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సెట్ చేసిన టార్గెట్స్ గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ కి విచ్చేసిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేసినేని చిన్ని గారికి, మిత్రులు సహచర శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి, మిత్రులు తిరువురు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండీ గారికి, మా చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ, ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ, అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు, వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించడం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యంగా అర్థమైంది ఏమిటంటే, గత ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకోకుండా అక్కడ ప్రజోపయోగంగా ఉందా, నివాసయోగ్యంగా ఉందా అన్ని పరిస్థితుల్ని చూడుకోకుండా మనం నెంబర్ కోసం ప్రయత్నం చేసినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఫిల్లింగ్ సమస్య, అంటే మనం ప్లింత్ కట్టుకున్న తర్వాత ఏదైతే ఫిల్లింగ్ చేయాలో మట్టి అందుబాటులో లేకపోవటం కానివ్వండి, లేకపోతే మట్టి కోసం పర్మిషన్స్ రాకపోవటం కానివ్వండి, దాని మూలంగా గృహ నిర్మాణంలో కొంత సమస్య వస్తుందని మరి అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక ఆలోచన చేసింది. ఈ ప్లింత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్లై యాష్తో ఫిల్ చేస్తే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, ఫ్లోరింగ్ కుంగే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పేసి మరి వీటీపీఎస్ ఉన్న శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారిని, ఎంపీ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని, శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. వారి గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి వీటీపీఎస్ నుంచి కానీ ఎనర్జీ ప్రభుత్వం తరపు నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. వీరు కూడా ఎనర్జీ డిపార్ట్మెంట్తో ప్రయత్నం చేసి ఆ ఫ్లై యాష్తో ఫిల్లింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.